శ్రీనివాస్ సోలిటీ వెల్కమ్ టు న్యూస్ 360. ఇటు బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంకి సంబంధించి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా లడ్డూ వేలం పాటలు ఈసారి కొత్త నిబంధన పెట్టారు. పోటీదారులు ముందుగా డబ్బు డిపాజిట్ చేయాలని షరతు విధించారు. ఈ ఏడాది లడ్డూ 30 లక్షలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ఈసారి బాలాపూర్ లడ్డూ వేలంలో దాదాపు 23 మంది పాల్గొనున్నారు. గత ఏడాది 27 లక్షలు పలికింది బాలాపూర్ లడ్డు. 1994 నుంచి బాలాపూర్లో గణేష్ లడ్డు వేలంపాట నడుస్తున్నారు. 450 రూపాయలతో ప్రారంభమైన బాలాపూర్ లడ్డు వేలంపాట 2016లో 14.65 లక్షలు పలికింది. 2017లో 15.60 లక్షలు పలికింది. ఇక 2018లో 16.60 లక్షలు పలికింది. 2019లో 17.60 లక్షలు పలికింది. 2021లో 18,90,000 పలికింది. 2022లో 24,60,000 పలికింది. ఇక 2023లో 27 లక్షలు పలికింది బాలాపూర్ గణేష్ లడ్డు. మొత్తం మీద ఈసారి కూడా బాలాపూర్ గణేష్ లడ్డు వేలం మొదలవుతుంది. 30 లక్షలు పలకొచ్చని అందరూ అంచనా వేస్తున్నారు. దాదాపు 23 మంది ఈ లడ్డు వేలం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బాలాపూర్ గణేష్ అంటేనే అక్కడ చాలా హైదరాబాద్లో ఫేమస్గా భావిస్తుంటారు. ఇక్కడే విగ్రహం మొదట ఈ విగ్రహం స్టార్ట్ అయితేనే అన్ని గణనాథులు కూడా స్టార్ట్ అవుతారు. కానీ కొన్ని కార్యక్రమాల వలన దాదాపు గణనాథులంతా తరలి వస్తున్నారు. ఇక్కడ లడ్డూ వేలంపాట ముగిసిన వెంటనే బాలాపూర్ గణేష్ కూడా హుసేన్ సాగర్ తీరానికి తరలిరాన్నాడు. 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి లడ్డూ వేలంపాట్లో కొత్త నిబంధనలు విధించారు. పోటీదారులు ముందుగా డబ్బు డిపాజిట్ చేయాలని షరతు విధించారు. ఈ ఏడాది దాదాపు 30 లక్షలు పలుకుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. 23 మంది ఈ లడ్డూ వేలంలో పాల్గొంటున్నారు. గత ఏడాది 27 లక్షలు పలికింది బాలాపూర్ లడ్డు. ఈసారి అది 30 లక్షలు పలకవచ్చని అందరూ అంచనా వేస్తున్నారు. మొదట్లో 1994లో బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట ప్రారంభమైంది. అప్పట్లో 450 రూపాయలతో ప్రారంభమైంది ఈ బాలాపూర్ లడ్డు వేలంపాట. అది ఈరోజు 27 లక్షలు దాటి 30 లక్షలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
రైట్. హైదరాబాద్ నగరంలో గణనాథులు తరలి వస్తున్నారు హుస్సేన్ సాగర్కి. నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయడానికి అటు అధికారులు కూడా అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇటు బాలాపూర్ గణేష్ లడ్డు వేల 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త నిబంధనలు కూడా విధించారు. అక్కడ మరి కాసేపట్లో ఈ లడ్డు వేలం పాట మొదలు కాబోతుంది. దీని సంచి మన అప్డేట్స్ మన రిపోర్టర్ బయట తెలుసుకుందాం. బయట చెప్పండి. రైట్ శ్రీనివాస్, బాలాపూర్ లడ్డుకు సంబంధించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క విశిష్టత అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నగరానికి సంబంధించి బాలాపూర్ లడ్డు విశిష్టత అయితే హైదరాబాద్ సంబంధించి అడుగులు అనేది ఒక విశిష్టతగా మనం చెప్పుకోవచ్చు. అయితే బాలాపూర్ సంబంధించి మొదట 30 ఏళ్ల క్రితం ప్రారంభమైన లడ్డు వేలం పాటకు సంబంధించి మొదటిసారి 450 రూపాయలకి వేలం వేసినటువంటి లడ్డు అంచెలంచెలుగా ప్రతి సంవత్సరము ఎంత కొంత దానికి ఎక్కువగా వేలం పాట వేసుకుంటే ఒక ప్రాముఖ్యత చాటి చెప్పారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 23 అంటే 2023 సంవత్సరం చూసినట్లయితే దాదాపుగా 27 లక్షలకు పలికింది బాలాపూర్ లడ్డు యొక్క వేలం పాట. ఈసారి 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి కనీసం 30 లక్షలు దాటాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఉత్సవ సమితి కూడా చెప్తున్న పరిస్థితి పడుతుంది. అంతేకాకుండా ఈసారి బాలాపూర్ లడ్డుకు సంబంధించి కూడా చాలా మంది ఆసక్తిగా వేలం పాట వేయడానికి కూడా ఎదురు చూస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఇప్పటిలాగానే చాలా మంది అక్కడ వేలం పాటకి ఇప్పటికే వచ్చి నిమగ్నమై ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా నిమజ్జనానికి సంబంధించి కూడా మొదటి విడత పూజా కార్యక్రమం కూడా పూర్తయిన పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో వేలం పాటకు సంబంధించి కూడా ఈ కార్యక్రమం ప్రారంభించిన ఇంకా బాలాపూర్ నిమజ్జనకు సంబంధించి కూడా దాదాపు 19 కిలోమీటర్ల మేర ఈ బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర అయితే కొనసాగనున్నట్లు తెలుస్తుంది. ఇంకా 19 కిలోమీటర్ల మేర కూడా ఎలాంటి ఇబ్బందులు తప్పకుండా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇంకా రోడ్డు మార్గ మధ్యంలో చెట్లు అడ్డొచ్చేటువంటి చెట్లు కావచ్చు, వైర్లకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని తొలగించిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ పోలీస్ సిబ్బందితో పాటు సీసీ కెమెరాలు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అన్ని గిరణాలు లాగానే బాలాపూర్ గణనాథుడి వద్దకు కూడా చాలా మంది భక్తులు చేరుకొని ఎంతో కోలాహలంగా దాని యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నట్టుగా కూడా తెలుసు. అంటే ఒక నిబంధనలు పెట్టారు, కొంతమంది డిపాజిట్ వీటికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి బయట? మనం గతంలో చూస్తున్నట్లయితే వేలం పాట అనేది ప్రతి ఒక్కరు వేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుండే. ఖచ్చితంగా వీలైనంత వరకు కూడా వేలం పాటలో చాలా మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుండే. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఈసారి వేలం పాట వేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అడ్వాన్స్ గా బుకింగ్ చేసుకోవడం తప్ప ఎంతో కొంత అడ్వాన్స్ అంటే వాళ్ళు చెప్పినటువంటి ఒక అడ్వాన్స్ ని ముందుగా ఉత్సవ కమిటీ వద్ద పెట్టాలని చెప్పేసి సూచించిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే గతంలో వేసినటువంటి వాళ్ళు కాకుండా దాదాపు కొత్తగా 6 మంది కూడా వాళ్ళు ఒక పేరు నమోదు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్. బయట మొత్తం మీద ఎన్ని గంటలకి ఈ లడ్డు వేలంపేట స్టార్ట్ కాంది, ఎప్పటికి క్లోజ్ అవుతుంది, ఎప్పటికీ ఈ శోభాయాత్ర ప్రారంభం కానుంది, అట్లాగే ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి కూడా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి అయినాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా పూర్తయింది. మరి కాసేపు దాదాపు 10 గంటల ప్రాంతంలో ఈ వేలంపాటకు సంబంధించి కార్యక్రమం ప్రారంభం కానుంది. అంతేకాకుండా 1 గంటల ప్రాంతంలో ఇప్పటికే శోభాయాత్ర కూడా ప్రారంభించే అవకాశం అనేది తెలుస్తుంది. ఎందుకంటే 1 గంటల ప్రాంతంలో హైదరాబాద్ మహాగణనాథుడు నిమజ్జనం కనుక పూర్తి అయితే ఇంకా ఇతర వినాయకులకు సంబంధించిన కళకు సంబంధించి కూడా ఏర్పాట్లు కావచ్చు, నిమజ్జన కార్యక్రమాలు కూడా సాఫీగా సాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా హైదరాబాద్ గణనాథుడు పూర్తి కాగానే అక్కడ బాలాపూర్ కూడా నిమజ్జన కార్యక్రమం సంబంధించి శోభాయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు వస్తుంది. థ్యాంక్ యూ బోయిత. మొత్తం మీద అది బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈసారి లడ్డు వేలంలో దాదాపు 23 మంది పాల్గొనున్నారు. లాస్ట్ ఇయర్ మనం చూస్తే 27 లక్షల ధర పలికింది బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాటలో. ఈసారి అది 30 లక్షలకు చేరే అవకాశం ఉందని మరి రిపోర్టర్ భవిత తెలియజేస్తున్నారు. అలాగే కొంత నిబంధనలు కూడా పెట్టారు. ముందుగానే అమౌంట్ కట్టాలని చెప్పేసి ఈ వేలం పాటలో పాల్గొనే వాళ్ళంటూ అక్కడ కమిటీ చెప్పడం జరిగింది. మొత్తం మీద అక్కడ కూడా ఈ లడ్డు వేలం పాట ముగిసిన వెంటనే శోభయాత్ర ప్రారంభం కానుంది. బాలాపూర్ గణేశుడు హుస్సేన్ సాగర్కి తరలిరాన్నాడు. ఇటు మిగతా చోట్ల కూడా గణనాథులంతా హుస్సేన్ సాగర్కి తరలి వస్తున్నారు. సాయంత్రానికల్లా నిమజ్జనాలు పూర్తయ్యేటట్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర కూడా ఇంతకుముందు మనం చూసాం. మహాగణపతి శోభాయాత్ర టెలిఫోన్ భవన్ దాటి వెళ్తోంది. మధ్యాహ్నానికి క్రేన్ 4 దగ్గరికి గణేశుడు చేరుకున్నాడు. ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ 4 దగ్గర మహాగణపతి నిమజ్జనం జరగనుంది. ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం 2 గంటలకల్లా నిమజ్జనం పూర్తి చేసేటట్లు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.